బుడమేరు పొంగడంతో బెజవాడ గజగజ వణుకుతోంది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు. విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. వారి ఇళ్లన్నీ 6 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. అయ్యో ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. అదే 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 వెళ్ళిపోయింది. ఏమి తీరింది అదే హైలైట్. అది సిమెంట్ కట్టలు మరి సిమెంట్ కట్టలు ఉన్నాయి కదా. అయితే ముందస్తుగా భారీ వర్ష సమాచారం ఉన్న అధికార యంత్రాంగం అనుకున్న విధంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. ఇంత వరద వస్తుందని అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సింగ్ నగర్ ప్రాంతంలో ఆయన పడవలో పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చి అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. బుడమేరు ముంపు సమస్య ఇప్పటిది కాదు, దీన్ని నిర్లక్ష్యం చేసిన పాపం ఇప్పుడు నగరాన్ని ముంచెత్తింది. వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. వెళ్ళిపోయింది. ఏమి తీరింది అదే హైలైట్. ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. అదే 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 వెళ్ళిపోయింది. మరి సిమెంట్ కట్టలు ఉన్నాయి కదా. అయ్యో ఇక బుడమేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు బయటకొచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలు లేక బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. సింగ్ నగర్, JNNUR ఎం కాలనీ, వాంబే కాలనీ, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ, సింగ్ నగర్ పైవంతెన దిగువ ప్రాంతం, న్యూ రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, ఊర్మిళ సుబ్బారావు నగర్, గొల్లపూడి రామరాజ్య నగర్, హౌసింగ్ బోర్డు ప్రాంతాలు సాయంత్రానికి పూర్తిగా నీట మునిగాయి. మరి సిమెంట్ కట్టలు ఉన్నాయి కదా. ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. అదే 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 వెళ్ళిపోయింది. ఏమి తీరింది అదే హైలైట్. రాత్రికి వరద నీరు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో అనేక మంది మొదటి అంతస్తులోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. కొందరు ఎలాగోలా బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. జక్కంపొడి కాలనీపై బుడమేరు వరద పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇళ్లలో కుళాయిలు, నీటి మోటార్లు మునిగిపోవడంతో రక్షిత నీరు అందించట్లేదు. పలుచోట్ల రహదారులపై నిలిచి ఉంచిన వాహనాలు, ఇళ్లలోని కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వరద పెరగడంతో ఇళ్లలోని సామాగ్రి, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. న్యూజివీడు వైపు వెళ్తున్న ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకుపోగా వాహనం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వారు తప్పించుకుని సింగ్ నగర్లో ఎత్తైన ఓ ఇంట్లో తలదాచుకోగా చుట్టూ నీరు చేరడంతో వారికి ఆహారం, తాగునీరు అందలేదు. విజయవాడ శివారు వాంబే కాలనీలోకి 4 అడుగుల మేర నీరు చేరింది. బుడమేరు ఉధృతి పెరిగి కట్టపై నుంచి పొంగి ఏలూరు కాలువలోకి పొల్లడంతో విజయదుర్గ నగర్, బుడమేరు మధ్య కట్ట అంచున ఉన్న 600 నివాసాలు నీట మునిగాయి. అయ్యో ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. కండ్రికలోని ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఆన్లైన్ పరీక్షలు రాసేందుకు 50 మంది విద్యార్థులు వచ్చారు. ఇంతలో బుడమేరు పొంగడంతో వరద నీటిలో చిక్కుకుపోయారు. వీరిని కొందరు ట్రాక్టర్ ద్వారా సమీపంలోని ఓ హోటల్ కు తీసుకొచ్చి అక్కడ ఉంచారు. JNNUR ఎం కాలనీ పూర్తిగా నీట మునిగింది. 6 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయింది. 20,000 మంది అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కింద అంతస్తులో ఉండే వారిని అధికారులు పై అంతస్తులోకి తరలించారు. పోలవరం, కుడి కాలువతో పాటు బుడమేరుకు కొండపల్లి, వెలగలేరు మధ్య చాలా ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. దీనివల్ల మరింత వరద ముంచెత్తే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యో ఆటో నుంచి కూడా దిగుకొస్తుంది పడిపోయింది. అదే
ఇక ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వెలగలేరు వద్ద 11 షట్లర్లను 11 అడుగుల ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉండడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్లర్స్ ను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, కృష్ణా వరద వెనక్కు తన్ని NTPS ప్లాంట్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతో వెలగలేరు షట్లర్స్ ను ఎత్తడంతో విజయవాడను వరద అతలాకుతలం చేసినట్టు తెలుస్తోంది. ఆటోలో నుంచి కూడా దిగుతుందిగా. మరి సిమెంట్ కట్టలు ఉన్నాయి కదా.